ఒక చిన్న గ్రామం దగ్గర ఒక ఘనమైన అడవి ఉండేది. ఆ అడవిలో మేఘ అనే ఒక ధైర్యమైన అమ్మాయి ఉండేది. ఆమె తండ్రి అడవి కాపరి. చిన్నప్పటి నుంచే మేఘకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఒకరోజు మేఘ అడవిలో పూలు సేకరిస్తూ లోతుగా వెళ్ళిపోయింది. ఆ సమయంలో దారి తప్పిపోయింది. చుట్టూ చెట్లు, పక్షుల శబ్దాలు తప్ప ఇంకేమీ కనిపించలేదు. రాత్రి దగ్గరపడుతుండగా ఆమెకు భయం వేసింది. అప్పుడే దూరంలో ఒక చిన్న నక్క పిల్ల గాయపడిపోయి కనిపించింది. మేఘ భయాన్ని పక్కన పెట్టి ఆ నక్కకు నీళ్లు ఇచ్చింది. ఆకులు వేసి గాయం కట్టింది. ఆశ్చర్యంగా ఆ నక్క ఆమెను అనుసరించడం మొదలుపెట్టింది. ఆ నక్క దారి చూపినట్టుగా ముందుకు వెళ్ళగా మేఘ ఒక పాత గుడిసెను చూసింది. అక్కడ ఒక వృద్ధుడు ఉండేవాడు. అతను అడవిలో తప్పిపోయినవారిని సహాయం చేసే వ్యక్తి. వృద్ధుడు మేఘకు ఆ రాత్రి ఆశ్రయం ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం నక్క ఆమెను గ్రామదారి వరకు తీసుకెళ్ళింది. గ్రామానికి చేరుకున్న మేఘకు ఒక విషయానికి అర్థమైంది: అడవి భయంకరం కాదు, ప్రేమతో చూస్తే అది రక్షించే తల్లి లాంటిది. అప్పటి నుంచి మేఘ అడవిని మరింత ప్రేమగా చూసుకుంది.